హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది రాశారో వాళ్ళందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నది కౌన్సిలింగ్ డేట్స్ కోసం. చాలామంది ఏంటంటే అసలు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఒకవేళ ఇంకొంతమంది అయితే ఏం భయపడుతున్నారంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ ఏమైనా అయిపోయిందేమో, మేమేంటంటే కౌన్సిలింగ్ అనేది టైం అనేది కరెక్ట్గా చూసుకోలేదేమో, మాకేంటంటే కౌన్సిలింగ్ మిస్ అయిపోయింది, మాకు ఈసారి ఎంబీఏ ఎంసీ సీట్ రాదేమో అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే చాలా టెన్షన్ అనేది పడుతున్నారు. సో ఆ టెన్షన్ అనేది కూడా ఒక మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళ వరకు అది కరెక్టే, అవునా, వాళ్ళు పడ్డం కూడా కరెక్టే. ఇక్కడ ఏంటంటే ఏవైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఉన్నా జస్ట్ ఇప్పుడే మనకి ఏంటంటే రావడం జరిగింది. నేను మీకు ఏంటంటే ఆ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఏదైతే నోటీస్ అనేది ఉందో అది కూడా మనం ఏంటంటే చూపించబోతున్నాం. ఓకేనా, నోటీస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో లెట్ us స్టార్ట్. సో బేసికలీ నోటీస్ అనేది ఎక్కడుంది, అది ఫస్ట్ నోటీస్ అనేది చూద్దాం. ఓకేనా, ఆ వెబ్సైట్ అనేది మనం చూస్తే మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది. సో ఇది వచ్చేసరికి తెలంగాణ ఐసెట్ 2026 యొక్క కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ అండి. సో మీరు కావాలంటే ఈ లింక్ tgiset.nic.in అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ స్టెప్స్ టు బీ ఫాలోడ్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాలి. దాని తర్వాత స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, దాని తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ అవ్వాలి, ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఇదంతా మీకు ఏంటంటే ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అంతా మీకు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. సో TGISET 2026 అడ్మిషన్ షెడ్యూల్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే పీడిఎఫ్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదా పేమెంట్ అనేది ఉందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే మీరు ఈ కౌన్సిలింగ్కి బుకింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా కౌన్సిలింగ్కి అప్లై ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 31st జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు అప్లై చేయొచ్చు, లేదా పేమెంట్ అనేది పే చేయొచ్చు, అవునా, ఇలాగా. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఫిజికలీ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో మీరు ఏదైతే స్లాట్ అనేది బుక్ చేస్తారో 1st నుంచి 5th ఆగస్ట్లో, సో 31st స్టార్ట్ అవుతుంది, 1st నుంచి 5th ఆగస్ట్ లోపల మీరు ఎప్పుడైనా మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై అయితే చేయొచ్చు. సో 1st నుంచి 5th వరకు. దాని తర్వాత వెరిఫై అనేది చేసిన తర్వాత 3rd నుంచి 8th వరకు, అంటే లెటర్ సపోజ్ మీ యొక్క వెరిఫికేషన్ అనేది 5th వరకు అయిపోయింది, లేదా 5th రోజు మీరేంటంటే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేశారు. దాని తర్వాత ఇంకో 3 రోజులు మీకు ఏంటంటే ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు. ఎందుకు, మీరు మీ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం కోసం, మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఇవ్వడం కోసం, అంటే మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ కాలేజ్ని ప్రిఫర్ చేస్తున్నారు అనేది మీరేంటంటే 8th ఆగస్ట్ వరకు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు చూడండి, లెటర్ సపోజ్ ఒక జనరల్ సినారియో అనేది ఆలోచిద్దాం. ఒక నార్మల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే లెటర్ సపోజ్ 3వ తారీఖు ఏంటంటే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయడం వచ్చింది, 3rd ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేయడం ఓపెన్ అయింది, మనం ఏంటంటే 3rd ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, సార్ నేను ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చా మళ్ళీ? ఎస్, 4th కావాలంటే మీరు ఆప్షన్స్ని చేంజ్ చేయొచ్చు, 5th కూడా కావాలంటే మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేయొచ్చు. ఎప్పటి వరకు? 8th ఆగస్ట్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా కూడా మీరు చేంజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు 8th ఆగస్ట్లో ఏదైతే చేంజెస్ చేస్తారో, లేదా 8th ఆగస్ట్ కంటే ముందు ఏవైతే మీరు చేంజెస్ అనేవి చేసి ఉంటారో 8th ఆగస్ట్ తర్వాత ఆ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ టైం అనేది ఇస్తారు, లైక్ 5 PM 7 PM, ఆ టైంకి ఏంటంటే అవి ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మీరు చేంజ్ చేయడానికి ఉండదు. దీని తర్వాత మీ యొక్క సీట్ మీకు ఏ కాలేజ్ అనేది వచ్చిందని చెప్పేసి మనకు వచ్చేసరికి 11th ఆగస్ట్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. సో గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే ఫీజు అనేది ఏమి ఉండదు. యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒకవేళ ట్యూషన్ ఫీ అనేది ఉన్నా కూడా ఏమవుతుందంటే అది రీఎంబర్స్ అయ్యి వచ్చేస్తుంది. కానీ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది చేయాలి. సో ఇదంతా ప్రాసెస్. దీని తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్ అండి, ఇది ఫస్ట్ ఫేజ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇంకొన్ని సీట్స్ అనేవి ఖచ్చితంగా మిగులుతాయి మనకు. సో ఆ మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనల్ ఫేజ్లో మనకేంటంటే ఇంకొక కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ ఫేజ్ యొక్క డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇచ్చేశారు. సో ఫైనల్ ఫేజ్ కనుక మీరు చూస్తే 17th ఆగస్ట్ స్టార్ట్ అవుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్, దీని తర్వాత ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్, ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, పేమెంట్, ఓకేనా, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజ్కి అలాటెడ్. దీని తర్వాత ఇక లాస్ట్లీ ఫైనల్ ఫేజ్ తర్వాత మనకి ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్.
ఓకేనా. ఇంకా ఏవైతే మిగులు ఉంటాయో ఆ సీట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎవరైతే పర్టికులర్ కాలేజెస్ ఉంటాయో అవి ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, అందులో ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎప్పటి నుంచి? 24th August నుంచి. ఓకేనా. సో ఇప్పుడు మన యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఏవైతే సర్టిఫికెట్స్ అనేవి ఉన్నాయో, ఏ సర్టిఫికెట్స్ అనేవి కావాలి అది కూడా నేనేంటంటే ఒక వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. సో బేసిక్ సర్టిఫికెట్స్ అనమాట. అంటే లైక్ మీ యొక్క 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, అవి ఒరిజినల్స్. దాంతోపాటు ఏదైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉందో అది, దాంతోపాటు మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే డిగ్రీ యొక్క ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది ఉందో అది, ఇంకా వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఉండకపోవచ్చు చాలామంది స్టూడెంట్స్ దగ్గర. 9th నుంచి డిగ్రీ వరకు వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు అడుగుతారు. సో ఇది ఖచ్చితంగా మెయింటైన్ అనేది చేయండి. ఓకేనా. సో నేను ఒక సపరేట్గా వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నమాట. మీరు అవి రిక్వైర్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఒక చిన్న అప్డేట్ తెలంగాణ ఐసెట్ 2026 గురించి. ఏపీ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా అప్డేట్ అనేది రాలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనేంటంటే పోస్ట్ అనేది చేస్తాను. ఓకేనా. ఒకవేళ మీరు కానివ్వండి, లేదా మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి, ఏపీ లేదా తెలంగాణ ఐసెట్కి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, టీఎస్ ఐసెట్ 2027 గనక ప్రిపేర్ అవుతుంటే మీరేం చేయొచ్చు, మా యొక్క 2027 బ్యాచ్లో మీరేంటంటే ఎన్రోల్ తీసుకోవచ్చు. మీరంటే మీరు కాదు, 2026 వాళ్ళు కాదు. మీకేంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, మీ యొక్క మంచి కాలేజ్ అనేది రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో లేదా మీ జూనియర్స్ ఉన్నారో, ఒకవేళ వాళ్ళు ఐసెట్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీరు మా యొక్క అప్లికేషన్ని సజెస్ట్ చేయొచ్చు. మీరు కావాలంటే నా మొబైల్ నెంబర్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో నా మొబైల్ నెంబర్ అందరికీ తెలిసే ఉంటుంది, 9398463660. ఓన్లీ వాట్సాప్ అండి. కాల్స్ అనేవి చేస్తే ఇందులో కాల్స్ అనేవి లిఫ్ట్ చేయబడవు. ఓన్లీ వాట్సాప్ అనేది చేయండి. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఆల్రెడీ ఏంటంటే ఐసెట్ 2027 బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేసాం. అందులో ప్రాపర్గా షెడ్యూల్ అనేది మనం ఇంకా ఇవ్వలేదు, తొందరలో ఇస్తాం అది కూడా. ఓకేనా. సో థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.